హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు నా ఈవినింగ్ రొటీన్ అనేది చూసేయండి. ఇంకా సాయంత్రం అయితే పని స్టార్ట్ చేశాను. సాయంత్రం 5 గంటలకు స్టార్ట్ చేశాను. బాగా ఎండ ఎక్కువగా వస్తుంది కదా, ఇంకా 4 గంటలకు అలా అయితే పని చేయలేకపోతున్నాం. వంటగదిలోకి రాగానే కిటికీలన్నీ ఓపెన్ చేశాను. మధ్యాహ్నం టైంలో ఎండ అనేది బాగా ఎక్కువగా వస్తుంది. ఎండ ఫోకస్ అనేది ఇంట్లోకి వస్తుందని తలుపులు కిటికీలు అన్నీ మూసైతే ఉంచుతాను. ఇంకా మళ్ళీ సాయంత్రం 5 కాగానే అన్నీ ఓపెన్ చేసి ఉంచుతాను. ఎందుకంటే కిటికీల ద్వారా తలుపుల ద్వారా చల్లటి గాలి అనేది ఇంట్లోకి వచ్చింది. సాయంత్రం కిటికీలు తలుపులు ఓపెన్ చేసి ఉంచితే దోమలు రావక్క అనుకోవచ్చు మీరు. వస్తాయి ఈ దోమలు, కాకపోతే నేను 6 గంటల దాకా అలా ఓపెన్ చేసి ఉంచి తర్వాత కిటికీలు వేస్తాను. ఎక్కువ శాతం నేను తలుపులు కిటికీలు అన్నీ ఓపెన్ చేసే ఉంచుతాను, క్లోజ్ చేసి ఉంచను. ఎందుకో నాకు అలా క్లోజ్ చేసి ఉంచడం ఇష్టం ఉండదు. అంతా మూసేసినట్టుగా గాలి ఎక్కువ రాదనే ఫీలింగ్ వచ్చింది. ఉదయం కూర అయితే పప్పు చేశాను. ఇంకా పప్పు తీసి వేరే గిన్నెలో పెట్టేసి ఇంకా అరమార్లు అయితే పెడుతున్నాను. పప్పు అనేది కొంచెం ఎక్కువే వండుకుంటాం కాబట్టి ఆ గిన్నెలోనే ఉంచుతాను. ఇంకేమైనా ఫ్రైలు కానీ అవి బాండీలో చేసినప్పుడు తీసేసి సపరేట్గా వేరే గిన్నెలో పెట్టుకుంటాను. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కూర చేసినప్పుడు అదే గిన్నెలో ఉంచి సాయంత్రం అంట్లు కడిగేటప్పుడు తీసి వేరే గిన్నెలో పెడతాను. ఇంక ఇప్పుడు పాలు అయితే తోడేయాలి. పాలు ఉదయం పోపించుకుంటున్నాం కాబట్టి ఇంకా సాయంత్రం అయితే తోడేస్తాను. ఉదయం తోడేయను, ఎందుకంటే మళ్ళీ రేపొద్దున తింటాము ఆ పెరుగు. రేపొద్దున తినేటప్పటికి పుల్లగా అయిపోయిద్ది. అందుకని సాయంత్రం 5 గంటలకి అలా అయితే తోడేస్తాను. కొంచెం నేను టీ పెట్టుకుంటాను. ఉదయం పూట టీ ఉన్నాయి అనుకోండి కొంచెం వేడి చేసుకొని తాగుతాను. ఇప్పుడు ఉదయం పూట టీ అయినా అంత బాగుండట్లేదు కాబట్టి కొంచెం పాలు పోసుకొని ఇంకా మళ్ళీ టీ పెట్టుకొని అయితే తాగుతాను. టీ తాగిన తర్వాత ఇంక ఇదిగోండి ఈ పరుపు ఇవన్నీ అయితే సర్చ్ చేసేస్తున్నాను. మధ్యాహ్నం ఇంకా పడుకునేటప్పుడు ఇటువైపున దిండ్లు పెట్టుకొని పడుకుంటాము, టీవీ చూస్తా. కిటికీ వైపున దిండ్లు పెట్టుకుంటాము. ఇంక ఇప్పుడు అవన్నీ సర్చ్ చేసేస్తున్నాను. కూలర్ అయితే పాడైపోయింది, కూలర్ రిపేర్లో ఉంది. ఫ్యాన్ గాలి వెచ్చగా వస్తుంది. మధ్యాహ్నం పూట అయితే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ ఏం చేస్తామని తప్పదు కదా, ఏసీలు కూలర్లు కూడా లేవు. ఇంకా ఫ్యాన్ గాలికి ఎలాగోలా అడ్జస్ట్ అయి ఉండటమే. బెడ్షీట్ ఎక్కువ లూజులు వస్తూనే ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ శాతం మేము ఇంకా అక్కడే ఉంటాం, టీవీ చూస్తా. కానీ ఇంకా హాల్లో ఉంటుంది కదా మంచం అనేది ఎక్కువ వాడుతూ ఉంటాము. బెడ్షీట్ అనేది లూజులు ఎక్కువగా వస్తూనే ఉంటుంది. ఇంకా అదైతే సర్చ్ చేసాను. ఇంక ఇదిగోండి బట్టలు అయితే తీస్తున్నా. ఇప్పుడు బట్టలన్నీ తీసి కుర్చీలో వేస్తాను. ఇప్పుడైతే మడతేను. ఇప్పుడు మడతేసుకుంటా కూర్చున్నాను అనుకోండి ఇంకా టైం వేస్ట్ అయిపోయిద్ది, పని అంతా ఆగిపోయిద్ది. అందుకోసమని ఇంట్లో పని అయిన తర్వాత ఇంకా టీవీ సీరియల్ అవి చూస్తూ ఉంటాం కదా, అవి చూసేటప్పుడైతే మాత్రం ఇంకా బట్టలు మడతేస్తాను. సాయంత్రం బయట కసువులు అయితే ఊడుస్తున్నాను. గాలి బాగా ఎక్కువగా వస్తుంది. నేను కసువు ఊడ్చినా సరే ఇంకా కసువు అంతా వెనక్కి వస్తుంది. ఎక్కువ ఆకులు ఎక్కువ డస్ట్ అయితే లేదు, గచ్చు బాగా నీట్గానే ఉంది. ఇంకా నీళ్ళు చల్లుతాం కదా అని కసువు ఊడుస్తున్నాను. కసువు ఊడకుండా అంతే నీళ్ళు చల్లాను అనుకోండి ఆ కసువు అనేది అంటుకొని పోయిద్ది. ఇంకా అందుకని అయితే మొత్తం కసువు ఊడుస్తున్నా. సాయంత్రం కూడా తప్పనిసరిగా ఇంటి ముందైతే కసువులు ఊడ్చుకుంటాము. చీకటి పడేలోపు 5:30కి 6 లోపు అయితే కసువులు ఊడుస్తాము. ఇప్పుడు 6 గంటలకేలండి. 6 గంటలకే చల్లగా ఉంటుంది, కానీ 5 గంటలకు కూడా బయటికి రాలేకపోతున్నాము. బాగా ఎండ ఎక్కువగా వస్తుంది. చీకటి పడేటప్పటికి 6:30, 7 అలా అవుతుంది. ఇంకా 6కి కసువులు ఊడ్చినా కానీ ఇబ్బంది లేదు, అప్పటికేమో చీకటి పడట్లేదు కదా. సాయంత్రం కసువు అయితే ఇంకా రోడ్డు మీద అయితే ఊడవను. ఇంక ఇంటి ముందు గచ్చు ఉంది కదా, ఆ గచ్చు బట్టికే ఊడుస్తాను. ఇంకా రేపొద్దున గచ్చు మొత్తం కడుగుతాను చూడండి, అప్పుడైతే ఇంకా రోడ్డు మీద కూడా మొత్తం అయితే నీట్గా ఊడుస్తాను. సగం రోడ్డు అయితే ఊడుస్తాను. ఇప్పుడు ఊడ్చినా కానీ గాలికి మొత్తం వెనక్కి వచ్చేస్తుంది. ఇంకా అందుకని ఏదో ఊడవాలి కాబట్టి ఊడ్చేసాను. ఇంకా అరుగుల మీద మెట్ల మీద అయితే నీళ్లు చల్లుతున్నాను. ఎండలు ఎక్కువగా వస్తున్నాయి కదా, మెట్లు అవి బాగా కాలిపోతున్నాయి. సాయంత్రం పూట కాసేపు అయితే అందరం బయట కూర్చుంటాము, బాగా చల్లటి గాలి వచ్చింది. ఇంకా సాయంత్రం 7 దాటిన తర్వాత 1 గంట సేపు అయితే బయట కూర్చుంటాము. ఇప్పుడు నీళ్ళు చల్లాను అనుకోండి, మెట్లు అరుగులు మొత్తం అన్నీ బాగా కూలింగ్ వచ్చేస్తాయి. ఇంకా సాయంత్రం బయట కూర్చున్నా కానీ కాలకుండా ఉంటాయి. అదే నీళ్ళు చల్లకుండా ఉంచాను అనుకోండి, ఎంత సాయంత్రమైనా ఎంత చీకటి పడ్డా చల్లటి గాలి వచ్చినా కానీ మొత్తం అరుగులన్నీ కాలిపోతూ ఉంటాయి. అంట్లు కడుగుదామని ఇంకా అంట్లు స్టాండ్లో అంట్లన్నీ సర్దుతున్నాను. నవీన్ అయితే స్కూల్ నుంచి వచ్చాడు. ఇంకా వాడు స్కూల్ నుంచి రాగానే క్యారేజ్ అవి తీసుకొస్తాడు కదా, ఇంకా అన్నీ ఒకేసారి కడిగేయచ్చులేని ఈ లోపు అయితే ఇంకా అంట్లు స్టాండ్లో అంట్లు మొత్తం సర్దుకుంటున్నాను. ఎంత పనైనా చేస్తా కానీ ఈ అంట్లు సర్దుకోవాలంటే మాత్రం నాకు ఎందుకో ఇసుక అనిపించింది. అంట్లు స్టాండ్లో తక్కువ అంట్లుంటే బాగుండు, సర్దుకోవడానికి అనిపించింది. కడిగేటప్పుడు టబ్బు నిండా అంట్లున్నా కానీ ఇబ్బంది అనిపించదు, ఎన్నైనా రుద్ది కడిగేస్తాను.
సర్దుకోవడానికే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది, కొంచెం బద్ధకం వచ్చేసిద్ది ఈ పనికాడ మాత్రం. ముందు పెద్ద పెద్ద వస్తువులన్నీ సర్దేసి తర్వాత ఇంకా చిన్న చిన్న వస్తువులన్నీ సర్దుకుంటాను. అంటే ప్లేట్లు గరిటెలు అవి ఉంటాయి కదా, ఇంకా అవన్నీ సర్దేస్తాను. నవీన్ స్కూల్ నుంచి రాగానే ఇదిగోండి బిస్కెట్ ప్యాకెట్ అయితే ఓపెన్ చేస్తున్నాడు. ఇంట్లో పిల్లలకి తినడానికి స్నాక్స్ ఏం లేవని చెప్పేసి బిస్కెట్లు అయితే తెప్పించాను. ప్రతిరోజు సాయంత్రం స్నాక్స్ ఏదో ఒకటి చేసి పెట్టాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అందులో ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. డీప్ ఫ్రైలు అవి చేయటం పిల్లలకి అంత హెల్త్కి మంచిది కాదు. ఇంకెప్పుడు మరమరాలు అవన్నీ ఎందుకులేని కొంచెం వెరైటీగా తిన్నట్టు ఉంటుంది పిల్లలు కూడా. బిస్కెట్స్ అయితే తెప్పించాను. ఇవి బ్లాక్ ఉంటాయి కదా క్రీమ్ బిస్కెట్లు, అవి తెప్పించాను. నిన్న సాయంత్రం నవీన్ స్కూల్ నుంచి వచ్చినప్పుడు తింటానంటే వద్దన్నాను. ఎందుకంటే మామిడికాయ తిన్నాడు, సేమియా పాయసం చేశాను నిన్న సాయంత్రం, అది తిన్నాడు. 2 తిన్నావు కదా ఇంకా వద్దులే రేపు తిందులే అన్నానని స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ప్యాకెట్ నేనే ఓపెన్ చేస్తాను, ఎవ్వరు ఓపెన్ చేయకూడదని కండిషన్ అయితే పెట్టాడు. అందుకనే సాయంత్రం స్కూల్ నుంచి వచ్చి ఇంకా వాడే ఓపెన్ చేశాడు. మనం చెప్పినట్టు వాళ్ళు విన్నప్పుడు వాళ్ళు చెప్పినట్టు కూడా మనం వినాలి కదా. తినొద్దన్నప్పుడు తినకుండా ఉండాడు, ఇంకా వాడు ఓపెన్ చేస్తానన్నప్పుడు మనం కూడా వినాలి కదా. ఇంకా అందుకని అలాగనే ఉంచేసాను. కూలర్ రిపేర్ అని చెప్పాను కదండి, ఇంకా బాగు చేసే వాళ్ళు అయితే వచ్చారు. ఇంకా వాళ్ళ చేత అయితే రిపేర్ చేపిస్తున్నాము. మోటార్ పాడైపోయిందంట, ఇంకా కొత్త తడికలు కూడా తీసుకొచ్చారు. కూలింగ్ అనేది బాగా రావట్లేదని ఇంకా కొత్త మోటార్ తీసుకొచ్చి ఇంకా మోటార్ వేయించి తడికలు అయితే పెట్టించాము. పంచలో రిపేర్ చేస్తున్నారు, అంతా డస్ట్ ఎక్కువగా ఉంది. రిపేర్ చేయటం అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం అయితే నీట్గా బూట్ చేయాలి. ఈ లోపు అయితే ఇంకా మధ్యాహ్నం దోశలకైతే బియ్యం నానబోసాను. సరుకులు తెప్పించాను కదా, సరుకులు లేక ఇంకా సరిగ్గా టిఫిన్ అయితే చేయట్లేదు. చట్నీ కానీ ఏమీ సరిగ్గా చేయట్లేదు. పిల్లలైతే పాపం సరిగ్గా తినట్లేదంట వాళ్ళకి. ఈరోజు దోశలు పోసి చట్నీ అనేది బాగా చెయ్యి అని చెబుతున్నారు. మిక్సీకి గ్రైండర్కి పిండి వేయటంలో కూడా తేడా ఉంటుందట్టుందండి. పిండి అయితే మిక్సీలో వేస్తే అంతగా అయితే వదగట్లేదు. పిండి అనేది బాగా పొంగు రావట్లేదు. ఒక్కోసారి అయితే పొంగు వచ్చింది కానీ ఒక్కోసారి అయితే బాగా పొంగేవి రాదు. మనం వేసి పెడితే ఎలా ఉంటుందో పిండి సేమ్ ఇంకా అలాగనే ఉంటుంది. ఏదో కొద్ది గొప్ప పొంగిద్ది కానీ ఎక్కువైతే పొంగదు. గ్రైండర్కి అయితే మనకి పిండి అనేది బాగా ఎక్కువ క్వాంటిటీలో వచ్చింది. గ్రైండర్ తీసుకోవాలి. పప్పు అయితే కడిగి పక్కనైతే పెట్టేశాను. ఇంకా పిండి అయితే ఇప్పుడేను ఇంకా నైట్ వంట చేస్తాను కదా, పొయ్యి దగ్గర నుంచొని అన్నం వండటం ఏదో ఒక పని చేస్తాం కదా, ఇంకా ఆ పనులు చేసుకుంటా పిండి అయితే వేసుకుంటాను. ఎందుకంటే టైం వేస్ట్ కాకుండా ఉండటానికి. ఇంకా పిండి వేసుకుంటా వంట చేస్తా, సపరేట్గా వంటగదిలో వండకుండా 2 పనులనే ఒకేసారి చేసుకుంటాను. నవీన్ కూడా స్కూల్ నుంచి వచ్చాడు కదా, ఇంకా క్యారేజీలు అవి తీసుకొచ్చాడు. ఇంకా అంట్లు మొత్తం కడిగేస్తున్నాను. ఈరోజు టిఫిన్ తిన్న అంట్లు కూడా కడిగేశాను, అయినా కూడా చాలా అంట్లు వచ్చినాయి. నవీన్ స్కూల్కి వెళ్ళిన తర్వాతే కదా ఉదయం పూట అంట్లు కడుగుతున్నాను. అప్పటికి టిఫిన్ పని కూర పని అన్నీ అయిపోతున్నాయి. అయినా కూడా సాయంత్రానికి చూడండి చాలా అంట్లు ఉన్నాయి. కొన్ని అంట్లు రుద్దేటప్పటికే ఫస్ట్ రుద్దిన అంట్లన్నీ ఎండిపోతూ ఉన్నాయి. గాలి ఎక్కువగా వస్తుంది కదా, ఎండ కంటే కూడా గాలే ఎక్కువగా వస్తుంది. అంట్లు కడగటం అనేది కొంచెం లాస్ట్లోనే చేస్తాను, ఎందుకంటే పిల్లల స్కూల్ నుంచి రావాలి. అందులో ఇక్కడ ఎండ బాగా ఎక్కువగా వచ్చింది. 5:30 అయినా కూడా ఎండ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. అందుకనే కొంచెం లేటుగానే అంట్లు అయితే కడుగుతాను. సాయంత్రం పూట పనులైనా ఉదయం పనులైనా అంట్లు కడగటం అయిపోతే చాలా మటుకి పని మొత్తం అయిపోయినట్టు అనిపించింది. నాకైతే ఆ ఫీలింగే వచ్చింది. సాయంత్రం అంట్లు కడిగేస్తే చాలు ఇంకా పని అంతా అయిపోయింది అనిపించింది. తర్వాత ఇంకా వంటగదిలో పనులు చిన్న చిన్న పనులే కదా, నిదానంగా చేసుకున్నా కూడా ఇబ్బంది ఉండదు. ఇంకా కూలర్ అయితే రిపేర్ చేశారు. ఇంకా అదిగోండి రిపేర్ చేసి ఇంకా ఇంట్లో అయితే పెట్టేశాము. బయట వరండాలో చూడండి అసలు ఎంత డస్ట్ ఉందో. తడికెలు మార్చాం కదా, తడికెలు మార్చడం వల్ల ఇంకా అదంతా రాలింది. మొత్తం బయట వరండా అంతా దుమ్ముగా ఉంది. మొత్తం ఇల్లంతా దుమ్ము నిండిపోయింది. అందులో గాలి వస్తుంది కదా, ఇంక ఈ కసువు మొత్తం బయట ప్లేసు బయట వరండాలోకి కూడా వచ్చింది. పాత తడికెలు అయితే తీసి ఒక పక్కన పెట్టాను. ఇంకా కసువు బండి వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు వేయొచ్చులే అని. సాయంత్రం కూడా ఇల్లు మొత్తం కసువులు అయితే ఊడుస్తాను. వంటగది నుంచి మొత్తం ఊడ్చుకుంటూ వచ్చాను. ఇంకా గొంతులు అవన్నీ కూడా ఊడుస్తున్నాను, ఎందుకంటే గాలి ఎక్కువగా వచ్చి కసువు మొత్తం గొంతులోకి వస్తుంది. రోజు అయితేనేమో గొంతులు కసువులు ఊడవను, ఉదయం పూట ఊడుస్తా కానీ సాయంత్రం పూట ఊడవను. ఇప్పుడు కసువు అనేది బాగా ఎక్కువ వస్తుంది గొంతుల్లోకి, ఆకులు అవన్నీ ఎక్కువగా వస్తున్నాయి. వరండా మొత్తం కసువు అయితే ఊడ్చాను. ఊడ్చి ఇంక ఇదిగోండి కసువు చాటు తీసుకొచ్చి మొత్తం అయితే ఎత్తేసాను. కసువు ఊడ్చినా కానీ కొంచెం తెల్లగా డస్ట్ అనేది కనిపిస్తానే ఉంది. అందుకని కొన్ని వాటర్ జెల్ అయితే మొత్తం ఇదంతా తుడిచామనుకోండి నీట్గా ఉండిద్ది. తుడవకపోతే ఎట్లా అయినా కానీ దుమ్ముగా అనిపించిద్ది. తుడిస్తేనే చాలా నీట్గా ఉంటుంది. ఉదయం అయితే బండ్ల మొత్తం తుడిచాను, ఇల్లంతా తుడిచాను ఉదయం పూట. ఇంకా అయినా ఇప్పుడు ఈ డస్ట్ అంతా పట్టదు కదా, అందుకోసమని ఇంక ఇప్పుడు కూడా తుడుస్తున్నాను.
వాటర్ పోసి కడిగితే తుడిస్తేనే చాలా నీట్గా ఉంటుంది కదా. మనం ఎంత నీట్గా కసులు ఊడ్చినా కానీ ఇల్లు అనేది అంత నీట్గా కనిపించదు. తుడిస్తే మాత్రం చాలా నీట్గా కనిపించింది. బండ్లు మాత్రం బాగా నల్లంగా నిగనిగలాడుతూ కనిపిస్తున్నాయి కదా. ప్రతిరోజు తుడుస్తాను కదా, అందుకనే బండలు బాగా నల్లంగా ఉంటాయి. ఇవి మామూలు బండ్లేను, పాలిష్ బండ్లు అలాంటివి ఏం కాదు, మామూలు ముద్దు బండలే వేసాము. ఇంకా రోజు తుడవటం వల్ల బాగా నునుపు వచ్చేసి బాగా నల్లగా వచ్చేసినాయి. బండలు మాత్రం చాలా నీట్గా ఉంటాయి. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం వేసిన బండలు ఇవి. ఇంకా లాస్ట్లో టీవీ చూస్తా కూర్చొని బట్టలు అయితే మడతేస్తున్నాను. బట్టలు మడతేయాలన్నా కూడా నాకు కొంచెం విసుగ్గానే ఉంటుంది, ఎందుకంటే ఈ పనులు అనేవి నాకు అలవాటు కొంచెం తక్కువ. మా అమ్మాయి ఉంటుంది కదా, తనైతే బట్టలు మడతేయటం బట్టలు ఆరేయటం ఈ పనులు తను చేసిద్ది కాబట్టి నాకు ఈ పనులు చేయాలంటే కొంచెం ఎగస్ట్రా పనులు కొంచెం కష్టంగా అనిపించిద్ది. పిల్లలు కంప్యూటర్ క్లాస్కి వెళ్తున్నారు కాబట్టి ఇంకా సాయంత్రం పూట బట్టలు మడతేయటం ఆ డ్యూటీ అయితే నాకు వచ్చింది. ఇంక ఇప్పుడు ఖాళీగా ఉంచడం ఎందుకులే అని చెప్పేసి కంప్యూటర్ క్లాస్కి అయితే పంపిస్తున్నాము. బట్టలు మడతేసేటప్పుడే ఎవరి వాళ్ళకి మడతేసి అయితే పెడతాను. ఎవరి బట్టలు వాళ్ళకి సపరేట్గా పెట్టేశాను అనుకోండి, అర్మార్లో సర్దుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. తీసుకునేటప్పుడు కూడా బట్టలన్నీ ఆగం చేయకుండా ఎవరి వాళ్ళు తీసుకుంటారు. అలా కాకుండా మొత్తం కలిపి పెట్టేసామనుకోండి, ఇంకా బట్టలన్నీ లాగి పడేస్తారు. రోజువారీ బట్టలే కాబట్టి మరీ అంత నీట్గా పర్ఫెక్ట్గా అయితే మడతేయండి, మామూలుగా మడతేసి అయితే పెట్టేస్తాను. ఇంకా కొత్తవి బీరువాలో పెట్టుకునేవనుకోండి, వాటిని అయితే నీట్గా పర్ఫెక్ట్గా కొంచెం ముడతలు కూడా లేకుండా మడతేస్తా. కానీ రోజువారీ బట్టలే కదా, మనం ఎంత జాగ్రత్తగా పెట్టినా పిల్లలు తీస్తా లాగుతా కొంచెం ముడతలు వస్తూనే ఉంటాయి. అందుకనే నార్మల్గా అయితే మడతేస్తాను. మన చీరలు మడతేయటమే పెద్ద టాస్క్ కదా, రోజు మడతేస్తూనే ఉంటాం. ఒక్కోసారి అయితే మధ్యలో ఉన్న చెంగులు ఉంటాయి కదా, అవి జారిపోతూ ఉంటాయి. చీర మడతేస్తే సరిగ్గా రాదు, పైట చెంగు అనేది ఒక పక్కగా పోవటం అలా జరుగుతూ ఉంటుంది. చీర మడతేయటం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది, జాగ్రత్తగా పట్టుకొని అయితే మడతలేయాలి. ఒక చెంగు వదిలేసినా కానీ ఇంకా మడత మొత్తం పోయిద్ది, మళ్ళీ ఉప్పదీసి మళ్ళీ మడతలు వేసుకుంటూ ఉండాలి. అందుకని చీర మాత్రం చాలా జాగ్రత్తగా మడతేస్తాను. చెంగులన్నీ జారిపోకుండా పట్టుకోవాలి. అటువైపున అంచులు ఇటువైపున అంచులు అన్నీ జారకుండా పట్టుకున్నామంటే ఇంకా చీర అనేది ఇంకా మడతలు అనేవి జారకుండా చాలా నీట్గా వచ్చింది. ఫాలు కళ్ళు ఉన్న అంచులు లోపల వైపుకి మడతేసి పెడతాను. అలా అయితే బట్టలు చాలా నీట్గా ఉంటాయి. చీరలు కూడా మనం ఒకదాని మీద ఒకటి పెట్టినా చూడటానికైతే చాలా నీట్గా కనిపిస్తాయి. ఇంకా బట్టలన్నీ మడతేసిన తర్వాత బియ్యం అయితే కడిగి పెట్టేశాను. బియ్యం కనీసం ఒక అరగంట సేపు ఒక గంట సేపు అయినా నాని అనుకోండి, అన్నం చాలా బాగుంటుంది. బాగా మెత్తగా పొడి పొడిలాడుతా బాగా అన్నం కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వచ్చింది. మనం బియ్యం నానబెట్టి వండిన దానికి నానబెట్టకుండా వండిన దానికి కూడా చాలా తేడా ఉంటుంది. ఇంక ఈలోపు పిండి కూడా వేసుకుంటున్నాను. దోశల పిండి ఉంది కదా, దోశల పిండి వేయడానికి కొంచెం టైం పట్టిద్ది. మిక్సీలో కదా 4 సార్లు వేయాల్సి వచ్చింది, అదే గ్రైండర్ అనుకోండి 1-2 సార్లు వేసుకోవచ్చు. ఇంక ఇదేనండి నా ఈవినింగ్ రొటీన్ అనేది. వీడియో నచ్చితే లైక్ చేయండి.